మంచిర్యాల జిల్లాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. మంచిర్యాల జిల్లా లక్సటిపేటలో మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియ రసాబసగా మారింది. స్థానిక కౌంటింగ్ హాల్లో ఒక్కసారిగా గందరగోళం చోటు చేసుకుంది. 3వ వార్డుకు చెందిన బ్యాలెట్ బాక్స్ విషయంలో అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన క్లాత్ ప్యాకింగ్ సదరు బ్యాలెట్ బాక్స్కు లేకపోవడంతో బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు కౌంటింగ్ ను అడ్డుకున్నారు. బాక్స్లను ట్యాంపరింగ్ చేశారు అని, పారదర్శకత ఎక్కడ ఉంది అని నిలదీస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ వరకు బాక్స్లను తీసుకొచ్చిన దృశ్యాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ను తక్షణమే బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ను చూసిన తర్వాతే కౌంటింగ్ మొదలు పెట్టాలని భీష్మించి కూర్చోవడంతో అక్కడ ఉత్కంఠ పరిస్థితి కొనసాగుతుంది. కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తూ ఉంది. తెలంగాణలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే మంచిర్యాల జిల్లా లక్సటిపేటలో మాత్రం కౌంటింగ్ ప్రక్రియలో కొంత గందరగోళం కనిపిస్తోంది. నిజానికి పోలింగ్ ముగిసిన తర్వాత ప్రతి బ్యాలెట్ బాక్స్ ని కూడా ఒక క్లాత్ కవర్ లో సీల్ చేస్తారు. తర్వాత దానికి లక్క సీల్ చేసి వాటిని స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. కానీ లక్సటిపేట మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియలో మాత్రం ఇలా ఒక బాక్స్ కి ఆ క్లాత్ కవర్ లేకపోవడంతో అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళం చోటు చేసుకుంది. ఎలక్షన్ ట్రైనింగ్ ఉండదా? చూడండి, పేపర్ సీల్ తో సంబంధం లేదు. అక్కడ క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంటుంది. చూడండి, క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంది, దానికి కూడా ఉంది క్లాత్ ప్యాకింగ్. చూడండి, చూడండి, క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంది. ఈ రెండు బాక్స్లకు ఎందుకు చెప్పండి, ఈ రెండు బాక్స్లకు ఎందుకు క్లాత్ ప్యాకింగ్ ఉండదు? ఎందుకుండదు సార్ తేడా? మరి దీనికి ఎందుకు వేయలేదు అంటున్నాం మేము. ఈ రెండు బాక్స్లకు ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేస్తున్నాం. ఇది ఎందుకు మీరు దానికి సమాధానం చెప్పండి. మిగతా 14 వార్డులలో క్లాత్ ప్యాకింగ్ వచ్చింది. ఒక 3వ వార్డులో ఎందుకు క్లాత్ ప్యాకింగ్ రాలే? మా అధ్యక్షుడిని మీరు సమాధానం చెప్పండి. ప్రస్తుతం లక్సటిపేటలో 10వ వార్డుకు సంబంధించి 3వ వార్డుకు సంబంధించి ఈ వివాదం కొనసాగుతూ ఉంది. మిగిలిన అన్ని బ్యాలెట్ బాక్స్లకు క్లాత్ ప్యాకింగ్ ఉంది, కానీ ఈ బాక్స్ కు మాత్రం ఎందుకు క్లాత్ ప్యాకింగ్ లేదు అని నిలదీస్తున్నారు. అంటే ట్యాంపరింగ్ జరిగింది, బ్యాలెట్ బాక్స్